హాయ్ హలో నమస్తే అండి, నేను మీ చందన. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో నేను కపుల్ ఆఫ్ వీడియోస్ లైక్ బీరకాయల వీడియో అండ్ మామిడి తోరణం అండ్ గోంగూర కర్రీ ఆ వీడియోస్ చూసిన వాళ్ళు చాలామంది మా వెజిటబుల్ గార్డెన్ లేఅవుట్ డీటెయిల్స్ షేర్ చేసుకోమని అడుగుతున్నారండి. అండ్ ఇప్పుడు సీజన్ కాబట్టి జనరల్గా మేము ఎలా ప్లాన్ చేసుకుంటున్నాము ఆ డీటెయిల్స్ పంచుకోమని అడిగారు. ఈరోజు మేము గార్డెన్ వర్క్లో ఉన్నాము. ఈ సీజన్కి మా బ్యాక్ యార్డ్ వెజిటబుల్ సెక్షన్ని రెడీ చేసుకుంటున్నాము. సో వాటిని పని చేసుకుంటూ మీతో కొన్ని డీటెయిల్స్ పంచుకుందామని ఇలా వచ్చానండి. ఈ సీజన్కి వెజిటబుల్ బెడ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నామని చెప్పాం కదండి. సో కొంచెం మెస్సీగా ఉంటుంది, ఇగ్నోర్ చేయండి. జనరల్గా ఉన్న వేస్టేజ్ అంతా తీసేసాము, అంటే డ్రై అయిన లీవ్స్ అవన్నీ తీసేస్తున్నాము. అండ్ కొంత వీడ్ వచ్చింది ఆ వింటర్లో కొన్ని రోజులు మేము ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వకపోవడం వల్ల ఆ వీడియో అంతా సార్ట్అవుట్ చేస్తున్నామండి. సో బేసిక్గా మాకు వచ్చేసి ఏంటంటే మా ఇంటికి సైడ్ ఒక 10 feet స్పేస్ తీసుకున్నామండి. ఆ లేఅవుట్ పరంగా మాకు వచ్చింది 10 feet అనమాట. ఆ 10 feet ఏం చేసామంటే 4 feet విత్ తోటి వెజిటబుల్ సెక్షన్స్ కింద డివైడ్ చేసుకున్నాము. అండ్ 3 feet వచ్చేసి పేవర్స్ పెట్టుకున్నాము వాకింగ్కి. అండ్ మెయిన్ వాల్, హౌస్ మెయిన్ వాల్ నుంచి ఒక 3 feetని వదిలేసామన్నమాట. ఇదేంటంటే మాకు అప్పుడు బిల్డర్ మేనేజర్ ఉంటారు కదా, ప్రాపర్టీ మేనేజరు, తను చేసిన సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా హౌస్ నుంచి అట్లీస్ట్ 1 or 2 feet కంప్లీట్గా వదిలేసి ఏదైనా వర్క్ చేసుకోమని చెప్పారండి. ఎందుకంటే కింద వైరింగ్ ఉంటుంది అండ్ హౌస్కి ఏం ప్రాబ్లం రాకుండా కింద లోపలంతా డిగ్ చేసి ఉంటారు. సో మనం ప్లాంట్స్ ఏమైనా పెట్టినా లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్ లైక్ వెజిటబుల్ బెడ్ లాగా అలా పెట్టినప్పుడు ఏంటంటే ప్రాబ్లం వస్తే డిగ్ చేసి ఫిక్స్ చేయడానికి ప్రాబ్లం అని చెప్పేసి దాన్ని వదిలేయమని చెప్పారనమాట. సో మేము దానికోసం 3 feet వదిలేసి గ్రావెల్ తీసుకున్నామండి. కాకపోతే వాళ్ళని అడిగి చెక్ చేసిన తర్వాత వాళ్ళ సజెషన్ ప్రకారం రూట్ తక్కువ, అంటే లోపలికి వెళ్ళని చెట్లు వేసుకోమన్నారు. సో మేము టొమాటో కన్సిడర్ చేసామండి. జస్ట్ అవి ఏంటంటే పైనే ఉంటుంది, రూట్ లోపలికి వెళ్ళదు. ఇక్కడ పాట్స్ అండ్ టొమాటో సెక్షన్స్ పెట్టాము ఈ లేయర్ మొత్తం. అండ్ అక్కడ ఏసీ యూనిట్స్ ఉన్నాయి. చాలామంది నన్ను జనరల్గా నేను చాలాసార్లు కంపోస్ట్, కిచెన్ వేస్ట్ని కంపోస్ట్ కింద వాడతాను అన్నప్పుడు ఎలా చేసుకుంటారు అని అడిగారండి. ఇన్ జనరల్ ఏంటంటే ఇది నాకు మార్నింగ్ నేను కుక్ చేయగా వచ్చిన వెజిటబుల్ వేస్టేజ్ అండి. మ్యాక్సిమం అయితే నేను ఇలా మా వెజిటబుల్ బెడ్లో ఉన్న సాయిల్ని డిగ్ చేసేసి ఇలా దాంట్లో పెట్టేసి వదిలేస్తానండి. అదేంటంటే 1 or 2 weeksలోనే రెడీ అయిపోతుంది అనమాట. నాకు ఎర్త్ వామ్స్ కూడా వస్తున్నాయి, చూసారు కదా జనరల్గా. సో నేను ఈ సాయిల్ని ఇలా డిగ్ చేసేసుకొని పెట్టేస్తానండి. సో ఇలా జస్ట్ పుష్ చేసేస్తాను. దానివల్ల ఏంటంటే చిన్న చిన్న పీసెస్ అవుతాయి. అండ్ ఇలా చేసుకున్న తరువాత నేను దాన్ని కంప్లీట్గా సాయిల్తో కవర్ చేస్తాను. మాకు వెజిటబుల్ బెడ్కి షెడ్యూల్ ప్రకారం వాటర్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి అది తేమ అందుతుందండి. సో నెక్స్ట్ ఇదే ప్లేస్లో 1 or 2 weeksలో మనకేం కనిపించదు అనమాట. అది మొత్తం చాలా మంచిగా నైస్ బ్లాక్ సాయిల్ లాగా మారిపోతుందండి. సో ఇలా కంప్లీట్గా కవర్ చేస్తాను. అలా సాయిల్ని కవర్ చేయడం వల్ల ఏంటంటే మస్కిటోస్ కానివ్వండి, లేకపోతే ఏమన్నా ఇన్సెక్ట్స్ కానివ్వండి, బ్యాడ్ స్మెల్ కానివ్వండి, అలా ఏం రాదనమాట. సో పైన ఒక ప్రాపర్ అమౌంట్ ఆఫ్ సాయిల్ ఉంటుంది. అండ్ వాటర్ పడినప్పుడు ఏంటంటే లోపలంతా కుళ్ళిపోతుంది, నీట్గా కంపోస్ట్ ప్రిపేర్ అవుతుందండి. జనరల్గా ఇలా వెజిటబుల్ బెడ్ స్కోప్ లేని వాళ్ళు ఏంటంటే పాట్స్లో నేను ఏం చేస్తానంటే కింద ఒక లేయర్ డ్రై లీవ్స్ ఉంటాయి కదా, అవి వేసేసి దాని మీద ఒక లేయర్ ఆఫ్ సాయిల్ వేస్తానండి. జనరలీ మన హోమ్ డిపోలో కొన్న సాయిల్ కూడా వాడచ్చు. దాని మీద ఈ కంపోస్ట్ వెజిటబుల్స్ వేస్ట్ ఒక 2-3 daysకి వేసేసి దాని మీద మళ్ళీ సాయిల్ కవర్ చేసేసి వాటర్ పోస్తూ ఉంటానండి ఎవ్రీడే, కొంచెం స్ప్రింకిల్ చేసినట్టు. సో అది కూడా అంతే, ఒక 2-3 weeksకి కంప్లీట్గా సాయిల్గా ఫామ్ అయిపోతుంది అనమాట. అండ్ మనకి ఎలాంటి ఇన్సెక్ట్స్ కానీ మస్కిటోస్ ప్రాబ్లం కానీ బ్యాడ్ స్మెల్ కానీ ఏమీ ఉండదు. సో నేను కంపోస్ట్ ప్రిపేర్ చేసుకునే విధానం ఇంతేనండి. నేను మీకు చాలాసార్లు చెప్పాను, నాకు అలా కంపోస్ట్గా పెట్టిన దాని నుంచే వెజిటబుల్ పిలకలు వస్తూ ఉంటాయి అనమాట. టొమాటో కానివ్వండి, క్యాప్సికమ్ కానివ్వండి, ఫ్రూట్స్ చెట్లు కానివ్వండి, మ్యాంగో ట్రీస్ అవన్నీ అంతే. సో ఆ కంపోస్ట్లో నేను ఏవైతే పెట్టానో వాటి నుంచి వచ్చిన వాటిని వచ్చిన వెరైటీని బట్టి సైజుని బట్టి కుండీల్లోకి మార్చడం కానీ లేదా వేరే ప్లేస్కి మార్చడం కానీ చేస్తూ ఉంటామండి. అలా మార్చిన చెట్లే యాక్చువల్గా ఈ టమోటా చెట్లు అన్నీ అనమాట. అవి ఓల్డ్ బ్యాచ్ అండి. సో కొత్తగా ఆ కంపోస్ట్ నుంచి వచ్చిన టొమాటో మొక్కల్ని మళ్ళీ కొత్త కుండీల్లోకి ఇలా మార్చాను. సో అవేంటంటే ఆ ఓల్డ్ బ్యాచ్ నాకు తీసేసే టైంకి మళ్ళీ కొత్త బ్యాచ్ ఆఫ్ టొమాటోస్ వస్తాయి అనమాట. కాకపోతే ఎవ్రీడే యూసేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హోల్ ఫ్యామిలీకి హోల్ వీక్కి సరిపడే అంత క్వాంటిటీ
క్వాంటిటీ రావు. స్టిల్ ఐ నీడ్ టు బై అనమాట మార్కెట్ నుంచి. కాకపోతే ఎప్పుడన్నా పచ్చడి చేయాలన్నా, ఫ్రెష్గా సలాడ్స్లోకి యాడ్ చేసుకోవాలన్నా అలా వచ్చేసి గార్డెన్లో కోసుకుంటూ ఉంటాము. సో ఇవి వచ్చేసి మావి అన్ని టొమాటో చెట్లు అండి. ఇవి వచ్చేసి రోమా టొమాటోస్ అండి, బయట కొన్న అవి కంపోస్ట్లో నుంచి వచ్చినవే. సో చూసారు కదా, ఇలా గుత్తులుగా ఉంటాయి. వీటికి సపోర్ట్ కోసం అని చెప్పేసి ఈ ఐరన్ ఫ్రేమ్స్ కొన్నామండి హోమ్ డిపో నుంచి. సో క్యాప్సికమ్కి, టొమాటోకి ఏవైనా సరే హెవీ ఫ్రూటింగ్ వచ్చే చెట్లకి సపోర్ట్ కోసం ఇవి వాడుతూ ఉన్నాము. యాక్చువల్గా ఏంటంటే టొమాటో చెట్టు వెయిట్కి ఈ ఫ్రేమ్స్ కూడా సరిగ్గా నిలబడట్లేదండి. మా బ్రదర్ వచ్చేసి ఆస్ట్రేలియాలో దానికి రాడ్స్ కట్టారనమాట, ఐరన్ రాడ్స్. మేము కూడా అవే నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు ఇవి కొంచెం సెట్ అవ్వగానే వాటికి ఐరన్ రాడ్స్ పెట్టాలని అనుకుంటున్నాము. అండ్ చాలామంది నా కుకింగ్ వీడియోస్ చూసిన వాళ్ళు చుక్కకూర ఎక్కడ దొరుకుతుందని అడుగుతున్నారు. నేను ఎక్కడ ఏ షాప్లో కూడా చుక్కకూర చూడలేదండి, ఇండియన్ గ్రాసరీ స్టోర్స్లో. నాకు యాక్చువల్గా బ్యాక్ యార్డ్లో ఉంది. ఇది చాలా ఈజీగా మొలిచేస్తుందండి. ఇప్పుడు ఈ సీడ్స్ ఉన్నాయి కదా, గాలికి ఎగిరి ఎక్కడ పడినా అక్కడ మొక్క వచ్చేస్తుంది అనమాట. సో ఒక్కసారి స్టెమ్ దొరికితే స్టెమ్ను తుంచి పెట్టండి, ఈజీగా అదే స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. మనం దాన్ని కంటిన్యూస్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు, సీడ్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మీరు నా వెజిటబుల్ బెడ్ చూస్తే చాలా ప్లేసెస్లో అంటే ఒక స్పెసిఫిక్ లొకేషన్లో కాకుండా ఎక్కడ పడితే అక్కడ చుక్కకూర కనిపిస్తూనే ఉంటుంది. అవన్నీ ఏంటంటే సీడ్స్ గాలికి ఎగిరి పడి మొలిచిన చుక్కకూర అనమాట. ఇవన్నీ మేము బ్యాక్ యార్డ్ చేయించేటప్పుడు చేసిన మిస్టేక్ ఏంటంటే మనీ సాయిల్కి ఇచ్చాం, కానీ వాళ్ళు ఏ సాయిల్ తెస్తున్నారు అనేది అంతగా పట్టించుకోలేదండి. సో వాళ్ళు ఏం చేశారంటే కొన్ని స్టోన్స్తో సహా కలిపేసి సాయిల్ ఫిల్ చేశారనమాట వెజిటబుల్ బెడ్స్ తోటి. దానివల్ల కొంచెం ప్రాబ్లంగానే ఉంటుంది కొన్ని వెజిటబుల్ బెడ్స్. ఇందాక నేను డిగ్ చేసినప్పుడు చూసారు కదా, కొన్ని స్టోన్స్ వస్తున్నాయి అనమాట. సో వాటన్నిటిని ఇప్పుడు ఫిక్స్ చేయడం అనేది కుదరదు. దానికి మా హస్బెండ్ ఏంటంటే ఒక ల్యాండ్స్కేపర్ని పిలుస్తున్నారు. సో ఈ రిమైనింగ్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని కొత్త సాయిల్ తోటి ఫిల్ అంటే మంచి నీట్గా ఉన్న సాయిల్ తోటి, సాఫ్ట్ సాయిల్ తోటి ఫిల్ చేయమని కొటేషన్ అడిగారనమాట. సో తను వచ్చి మాకు ఎన్ని బస్తాలు పడుతుంది, ఎన్ని రోజులు తీసుకొచ్చి ఫిల్ చేస్తారు అనే దాన్ని బట్టి మేము ఈ సీజన్కి వెజిటబుల్ బెడ్స్ రెడీ చేసుకోవాలండి. కొన్ని రకాల అంటే ఆకుకూరలు అలా సెట్ అవుతున్నాయి, కానీ రూట్ లోపలికి వెళ్ళే వాటికి అంత స్ట్రెంగ్త్ సరిగ్గా రావట్లేదు అనమాట. ఈ 2 సెక్షన్స్ లాస్ట్కి కొంచెం బెటర్గా ఉన్నాయి. సో ఎప్పుడైనా మీరు ల్యాండ్స్కేపర్ని పెట్టుకుని వర్క్ చేయించుకుంటున్నప్పుడు కొంచెం పక్కనే ఉండి అబ్జర్వ్ చేయండి. మేము నమ్మాము. ఇంకొకటి ఏంటంటే డిజైన్ చేసేటప్పుడు మేము చేసిన మిస్టేక్, కంటిన్యూస్గా 4 సెక్షన్స్గా డివైడ్ చేసాము. అండ్ 4 feet విడ్త్ అని చెప్పాను కదా, దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఏదైనా వీడ్ వచ్చినప్పుడు నేను తీసేయాలి అంటే లోపలికి దిగాల్సి వస్తుంది. వెజిటబుల్స్ వేసున్నప్పుడు ఏంటంటే అన్ని టయాల్లో అలా కుదరట్లేదు అనమాట. సో మా సజెషన్ అయితే ఏంటంటే గోడ నుంచి ఒక 1 feet ముందుకు జరిపి పెట్టించుకోండి. అండ్ ప్రతి వెజిటబుల్ సెక్షన్కి మధ్యలో కొంచెం స్పేస్, ఒక మనిషి వెళ్ళగలిగే అంత స్పేస్ ఉంచుకుంటే, అంటే 4 కార్నర్స్ తిరిగే అంత స్పేస్ వదిలేసుకోగలిగితే ఈజీ మెయింటెనెన్స్ అండి. కోసుకోవడానికైనా లేదంటే వీడిని రిమూవ్ చేయడానికైనా, అండ్ గోడకి డ్యామేజ్ కాకుండా అయినా పైపింగ్ అదంతా చూసుకోవడం కొంచెం ఈజీ. సో మీకు స్కోప్ ఉన్నంత వరకు ఆ సజెషన్ని కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. మాకు ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటుందండి. సో ఫ్లైట్స్ వెళ్తూ ఉంటాయి చాలా ఫ్రీక్వెంట్గా. అండ్ పక్షులు బయట అవుట్ సైడ్ రింగింగ్ బెల్స్ ఇవన్నీ సౌండ్ వస్తున్నాయి, నాయిస్ వస్తే ఏమనుకోకండి. సో ఇక్కడ మొలిచిన ఈ చుక్కకూర అంతా కూడా మాకు అట్లా సీడ్స్ పడి మొలిచిన చుక్కకూర అండి. మేము స్పెసిఫిక్గా వేసిన ఏరియా వచ్చేసి వెజిటబుల్ బెడ్లో ఒక చోటే, బట్ అవి సీడ్స్ మొత్తం ఎగరడం వల్ల చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోయింది నా గార్డెన్ మొత్తం. ఇది వచ్చేసి పుదీనా అండి. యాక్చువల్గా పుదీనా కూడా ఫస్ట్లో నేను హోమ్ డిపో నుంచి కొనుక్కొచ్చి పెట్టింది, త్వరగా చనిపోయింది, ఎక్కువ రోజులు లేదండి. సో వీటిని ఏం చేశానంటే వెజిటబుల్ మార్కెట్ నుంచి మనం తీసుకొస్తాం కదా, ఆ స్టెమ్స్ని ఆకులు తీసేసి వాటర్లో పెట్టి ఒక 4-5 days తర్వాత ఒక్కోసారి కింద వేర్లు వస్తాయండి. లేకపోయినా డైరెక్ట్గా వాటిని మట్టిలో గుచ్చితే ఒక 10-15 daysకి సెట్ అయిపోయి కొత్త లీవ్స్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అలా వేసింది మళ్ళీ బతికిపోయింది మాకు. వీటిని ఏంటంటే ఎక్కువ వెజిటబుల్ బెడ్లో వేయకండి అండి, చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది గుట్లుగా. అండ్ మిగతా వాటికి ప్లేస్ ఉండదు అనమాట. దానివల్ల పాట్లో ఉంచుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను నేను. సో దాన్ని పాట్లోనే మెయింటైన్ చేస్తున్నానండి. ఇవి వచ్చేసి మెంతులు వేసాము, రావడం స్టార్ట్ అయిపోయింది. జనరల్గా మెంతులు కూడా అంతే, కొంచెం రెగ్యులర్గా
ఒకటి వాడిన తర్వాత ఒక బాస్కెట్లో వాడిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకో బాస్కెట్ని రెడీ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఇవి గ్రీన్ చిల్లీస్ అండి, నార్మల్ మన తాయి చిల్లీస్, బట్ ఈ వింటర్కి బాగా డ్రై అయిపోయి పాడైపోయినాయి చెట్లు. ఇవి కూడా అంతే, కంపోస్ట్లో నుంచి వచ్చిన వాటిని కుండీల్లో పెట్టుకున్నానండి. అండ్ ఇక్కడి వరకు ఈ క్యాప్సికమ్ కూడా అండి, దీన్ని మార్చాలి యాక్చువల్గా. దీనికి కుండీ సరిపోవట్లేదు, వింటర్కి కొంచెం పాడైపోయినాయి. ఇంకొక 1 మంత్ అయితే కానీ చెట్లన్నీ మళ్ళీ నీట్గా రావు. దీన్ని కూడా మేము వెజిటబుల్ బెడ్కి మార్చాలి. నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మామిడి తోరణం దాంట్లో మేము పెట్టిన కెంట్ మ్యాంగో సీడ్స్ నుంచి మ్యాంగో ట్రీస్ వచ్చేసినాయండి. సో వీటిని మ్యాక్సిమం తీసేయడానికి ట్రై చేశాము. అండ్ ఈ మ్యాంగో ట్రీస్ని ఫ్రెండ్స్ తీసుకెళ్తున్నారనమాట, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఒకసారి వాళ్ళు వచ్చి తీసేసుకుంటే దీన్ని మొత్తం నీట్గా డిగ్ చేసేసి న్యూ సాయిల్ని ఫిల్ చేసేసి మేము మా వెజిటబుల్ బెడ్ సీజనింగ్కి రెడీ చేసుకోవాలండి. అది కొంచెం ఒక 1 వీక్ టైం పడుతుంది మాకు. ఏసీ యూనిట్స్ చుట్టుపక్కల ఒక మినిమం 2 feet వదిలేయమంటారండి. ఎందుకంటే వాళ్ళు మెయింటెనెన్స్ కింద వర్క్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఈజీగా మూవ్ అయ్యేటట్లు లేదా చూసేటట్లు ఉండేలా స్పేస్ వదిలేయమని చెప్తారు. అందుకే మేము ఇంక ఇక్కడ ఏం పెట్టలేదండి. జనరల్గా ఈ స్పేస్ అంతా ఫ్రీగా వదిలేసాము. అండ్ వాటికి ఏదైనా అడ్డు ఉంటే డస్ట్ ఎక్కువ ఉండి పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉంటుందని చెప్తారనమాట. సో ఏసీ యూనిట్స్ చుట్టుపక్కల స్పేస్ వదిలేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మేము సాయిల్లో వేసాం కదండి టొమాటో చెట్లు. యాక్చువల్గా మా హస్బెండ్ వాటిని తీసేసి కంప్లీట్గా వెజిటబుల్ రైజ్డ్ బెడ్స్ని పెట్టించాలని చూస్తున్నారు. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అది మేనేజ్ చేసిన తర్వాత, అంటే ఒకసారి సెటప్ చేసిన తర్వాత మీకు ఆ డీటెయిల్స్ని పోస్ట్ చేస్తానండి. యాక్చువల్గా మేము వెజిటబుల్ బెడ్లో ఇది ఒక్క ప్లేస్లోనే చుక్కకూర వేసామండి. ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక చిన్న స్టెమ్ తీసుకొచ్చి వేశారనమాట మా అమ్మగారు. అదే దాని అంతటా అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇవి సీడ్స్ కోసం అని ఉంచానండి, తీసేస్తాను. ఇక్కడి నుంచే సీడ్స్ అన్ని గాలికి ఎగురుతూ అండ్ మా అమ్మగారు సీడ్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు అలా అలా స్ప్రెడ్ అయిపోయి మొత్తం బ్యాక్ యార్డ్ అంతా ఎక్కడ పెట్టినా అవే వచ్చేసినాయి. నేను వాడుతూనే ఉంటాను, ఆకుకూర ఆల్మోస్ట్ ఎవ్రీడే వాడుతూ ఉంటాను కాబట్టి ప్రాబ్లం లేదు నాకు, అది అలా స్ప్రెడ్ అయినా కూడా. సో అలా వదిలేస్తున్నాను అనమాట. ఇది మొత్తం మామూలుగా బెండకాయలు అలా ఉంచేసే వాళ్ళమండి ఈ సెక్షన్లో. అవన్నీ తీసేసాము. చెప్పాను కదా వెజిటబుల్కి నెక్స్ట్ సీజన్కి రెడీ చేస్తున్నామని. అవన్నీ పీకేసి కట్ చేసాము. ఆ మెస్ మొత్తం ఇప్పుడు క్లీన్ చేయాలన్నమాట. అక్కడ అంతా జనరల్గా బీరకాయలు, సొరకాయలు, కాకరకాయలు, దోసకాయలు అలా ఉంచాము. అదంతా తీగ ఎండిపోయిందండి, తీసేసాము సీడ్స్ కోసం అని చెప్పేసి. ఇన్ని రోజులు వెయిట్ చేసాము. సో సీడ్స్కి కలెక్షన్ అయిపోయింది నాకు. ఆల్రెడీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవడం జరిగిపోయింది. సో అది మొత్తం ఇప్పుడు బ్యాగ్స్కి ఎత్తాలండి. ఈ వీకెండ్ మాకు అదే మెయిన్ పని. జనరల్గా చెప్పాను కదా, సాటర్డే సండే ఏంటంటే కొంచెం హెవీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాము, ఆయిల్ డీప్ ఫ్రై బేస్డ్ ఫుడ్. దాన్ని ఇలా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం అనమాట, బ్యాక్ యార్డ్ వర్క్, ఫ్రంట్ యార్డ్ వర్క్ తోటి. సో మాకున్న ఈరోజు బిగ్గెస్ట్ టాస్క్ వచ్చేసి ఈ సెక్షన్ మొత్తాన్ని క్లీన్ చేయడము. అండ్ నెక్స్ట్ వీకెండ్ లోపల సాయిల్ అతను వచ్చేసి మాకు ఫీల్ చేసేస్తే మేము చేయాల్సిన మిగతా మెయింటెనెన్స్ వర్క్ ఫినిష్ చేసుకొని ఇంక సీడ్స్ పెట్టుకోవాలండి. అది ఒకసారి సెట్ అయిన తర్వాత మంచి స్ప్రింగ్ టైంలో అన్నీ కొంచెం మెచ్యూర్డ్గా అయినప్పుడు మళ్ళీ మీకు ఇంకోసారి టూర్ చేస్తాను. బట్ ఇప్పుడు బ్యాక్ యార్డ్ చేయించుకోవాలనుకుంటున్న వాళ్ళు అండ్ ఎస్పెషల్లీ ఆరిజోనాకి న్యూగా మూవ్ అయ్యి హౌసెస్ కొనుక్కొని వెనక ఎంటీ స్పేస్ ఇచ్చిన వాళ్ళు నన్ను చాలామంది ఇన్స్టాలో రిక్వెస్ట్ చేశారండి. సో వాళ్ళకి డీటెయిల్స్ యూజ్ అవుతాయని ఇలా షేర్ చేసుకుందామని మేము ముందుకు వచ్చాను. ఎందుకంటే చెట్లు ఉన్నప్పుడు కొన్ని డీటెయిల్స్ని పంచుకోవడం కష్టము. ఇప్పుడు ఎటు కొంచెం ఆల్మోస్ట్ ఎంటీగా ఉంది కాబట్టి లేఅవుట్ని డైరెక్ట్గా చూపించినట్టు ఉంటుందని చెప్పేసి ఇలా మీ ముందుకు వచ్చేసాను. ఇటు సైడ్ కూడా అంతేనండి, ఏసీ యూనిట్ నుంచి ఒక 2 feet స్పేస్ వదిలేసి జనరల్గా మేము వంకాయలు, తోటకూర, గోంగూర అలా పెట్టాము. గోంగూరది అయిపోయిందండి సీజను. సో సీడ్స్ కలెక్ట్ చేసుకుని గోంగూరని పీకేసాము. తోటకూర మాత్రం కట్ చేయగానే మళ్ళీ వస్తుందని చెప్పేసి అలా వదిలేసామన్నమాట. బట్ దాన్ని ఇంకోసారి కట్ చేయాలి, అప్పుడు ఫ్రెష్గా వస్తుంది లేత ఆకు. కాకపోతే సీడ్స్ కంప్లీట్గా ఎండిపోలేదు, వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ 10 daysలో కంప్లీట్గా సీడ్స్ డ్రై అయిన తర్వాత సీడ్స్ కలెక్ట్ చేసుకొని కట్ చేయబోతున్నామండి. అండ్ వంకాయలు ఆటోమేటిక్గా ఫ్రెష్గా స్టార్ట్ అయినాయి. బట్ ఇటువైపు ఈ గ్రావెల్ వలన అంత బలం లేక సరిగ్గా రావట్లేదండి, వీటిని వెజిటబుల్ బెడ్కి మార్చాలి. అండ్ ఇక్కడ కూడా సేమ్ మా వారు ఏంటంటే గ్రావెల్లో కాకుండా వెజిటబుల్ రైజ్డ్ బెడ్స్ని పెట్టించాలని ప్లాన్ చేస్తున్నారనమాట. మంచి స్పేస్ వదిలేసి జస్ట్ 1.5 feet విడ్త్ తోటి ప్లాన్ చేద్దామని చూస్తున్నాము. ఇది వచ్చేసి తీగ చెట్లు, అంటే బీర, సొర, దోస, కాకర అని చెప్పాను కదండి. మేము ఫస్ట్ టైం పందిరిలాగా పెట్టడానికి ట్రై చేసాము. మెష్లు అలా
ఏది బెటర్గా ఉంటుందని ఐడియా లేదు. సో లాస్ట్ ఇయర్ సీజన్కి ఇలా పెట్టాము, బట్ ఆల్రెడీ ఆ చెక్కలు వంగిపోయినాయండి. ఈ ఇయర్కి ఇలా వదిలేద్దామా లేకపోతే మెష్ పెట్టేసి మెయింటైన్ చేద్దామా అని చూస్తున్నాము. ఎందుకంటే మా బ్రదరు తన బ్యాక్ యార్డ్లో మెష్ మెయింటైన్ చేశారనమాట. కొంచెం స్టడీగా ఉన్నట్టుంది అండ్ ఎవ్రీ ఇయర్ చేయాల్సిన అవసరం లేనట్టు కనిపిస్తుంది. సో మేము కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఏదో ఒక సందర్భంలో టైం కుదిరినప్పుడు మా బ్రదర్ని తన బ్యాక్ యార్డ్ కూడా షేర్ చేయమని అడుగుతానండి. లేఅవుట్స్ చూసే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. వెజిటబుల్ బెడ్స్కి కానివ్వండి, అక్కడున్న పాట్స్కి కానివ్వండి, ఆటోమేటిక్ వాటరింగ్ సిస్టమ్ కోసం జనరలీ మేము ఫస్ట్ ఇటువైపు ఏమి వేయాలని ప్లాన్ లేకపోవడం వల్ల మేము కన్సిడర్ చేయలేదండి. ఓన్లీ వెజిటబుల్ బెడ్స్లోనే పైపింగ్స్ పెట్టారనమాట మాకు బ్యాక్ యార్డ్ చేసిన అతను. ఇటు సైడ్ వచ్చేసరికి పాప మా హస్బెండే కష్టపడ్డారు. ఫ్రంట్ నుంచి లైన్స్ లాక్కుంటూ వచ్చి ఈవెన్ కుండీలకు కూడా మోస్ట్ ఆఫ్ ద పాట్స్కి కింద నుంచి వైర్ లాగి తనే సెట్ చేసుకున్నారనమాట. అది కొంచెం హార్డ్ వర్కేనండి. సో మీరు కనుక అన్ని బోత్ సైడ్స్ ప్లాన్ చేసుకోవాలి, ప్లాంట్స్ పెట్టుకోవాలి, లేదా ఫ్యూచర్లో పాట్స్ పెట్టుకుంటాము అన్న థాట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ పైపింగ్ అనేది చేంజ్ చేసుకోండి ఒకేసారి. సో ఈజీగా ఉంటుంది. ఇలాంటి వర్క్స్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ చేయించుకోవాలన్నప్పుడు కొంచెం బద్దకిస్తాము, అలా అలా టైం గడిచిపోతూ ఉంటుంది. లేకపోతే మనకి హార్డ్ అనమాట. ఎగ్జాక్ట్గా తెలీదు, మనకంత కంప్లీట్ డీటెయిల్స్ ఉండవు, డిగ్ చేయొచ్చా లేదా, ఇలా ప్రతిదీ డౌట్ఫుల్గా ఉంటుంది. సో మా హస్బెండ్ ఎక్స్పీరియన్స్ నుంచి నేను కన్సిడర్ చేసి చెప్పేది ఏంటి అంటే సజెషన్ కింద ఒక ప్లాన్డ్గా ఉండి వాటర్ సిస్టమ్ అనేది పైప్ లైన్స్ ఉంచుకోవడానికి ట్రై చేయండి. యూజ్ చేసుకుంటే ఫ్యూచర్లో యూజ్ ఉంటే ఓకే, లేదంటే జస్ట్ వదిలేయచ్చు, అప్పుడు మళ్ళీ స్ట్రగుల్ అవ్వక్కర్లేదు. మేము కూడా కొన్ని మామిడి చెట్లు వేసుకోవాలండి. చెప్పాను కదా, మాకు ఆల్రెడీ మేము బయట కొనుక్కొచ్చి వేసిన మామిడి చెట్టు చనిపోయింది. సో వీటిని రీప్లేస్ చేసుకోవాలండి. ఇప్పుడు మంచి సీజన్. నేను షేర్ చేసుకున్న ఈ డీటెయిల్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి. మా అబ్బాయి లేచే లోపల మేము మళ్ళీ బ్యాక్ యార్డ్ క్లీనింగ్లోకి వెళ్ళిపోవాలి. మరో రోజు మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.